హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే కాకరకాయ కారం. ఈ కాకరకాయ కారం కోసం నేను ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. సో వాటి పొట్టు తీయాలనుకుంటే తీయొచ్చు, లేదా ఇలానే ఉంచుకోవాలనుకుంటే కూడా ఉంచుకోవచ్చు అండి. వీటిని ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాను తడి ఏం లేకుండా. ఈ కాకరకాయ కారం చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా బాగుంటుంది. కాకరకాయ అంటే నచ్చని వాళ్ళకు కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చుతుంది. వీటిని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. అండ్ పైన పొట్టు కూడా నేనేం పీల్ చేయలేదండి. మీకు కానీ నచ్చకపోతే పీల్ చేసుకోవచ్చు. దీనిలో పెద్ద పెద్ద గింజలు ఉంటే తీసేయండి, లేదంటే సన్నగా ఉంటే ఉంచేసుకోవచ్చు. సో వీటన్నిటిని ముందుగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ ముక్కలు ముందుగా ఫ్రై చేసుకుందాం మనం ఆయిల్ హీట్ చేసుకొని. ఇవి ఫ్రై అయ్యేలోపు మిగతావి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ ఆయిల్కి సరిపడా మనం కాకరకాయలను వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మిగతా కాకరకాయలను కూడా మనం ఇవి ఫ్రై అయ్యేంతలోపు కట్ చేసుకుందాం. కాకరకాయలు ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయండి. క్రిస్పీగా అయినాయి, కలర్ కూడా చేంజ్ అయింది. సో ఇవి ఇప్పుడు తీసేద్దాం. ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు మొత్తం ఫ్రై చేసుకున్నానండి. మంచిగా క్రిస్పీగా కూడా తయారయ్యాయి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా అయ్యాయో. ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఫస్ట్ కరివేపాకు ఫ్రై చేసుకుందాం. ఇదే ఆయిల్లో ఒక కప్పు కరివేపాకు వేస్తున్నాను. తక్కువ కూడా వేసుకోవచ్చు. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా నేను కడిగి ఆరబెట్టుకున్నానండి. అంటే తడిగా ఉంటే కాకరకాయ కారం అనేది తొందరగా పాడవుతుంది. అందుకే కడిగిన తర్వాత పొడి పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. సో ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్, అంటే కాకరకాయలకు సరిపడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా వేస్తున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఇవన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి, బాగుంటుంది. దీనిలో కావాలంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేస్తున్నాను కొద్దిగా. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా జీలకర్ర, అంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం నువ్వులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నువ్వులు తొందరగానే ఫ్రై అవుతాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకుంటున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో నుంచి వెళ్ళి ఒక గిన్నెలోకి తీసుకుందాం. వీటన్నిటిని ఆయిల్ మొత్తం తీసేసి తీసుకోవాలి. లేదంటే మీరు ముందుగానే కాస్త ఆయిల్ తీసి పక్కన కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం చింతపండు, అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయకుండా డైరెక్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అండ్ ఫ్రై చేస్తే మనకు సాఫ్ట్గా అయిపోయి తొందరగా మిక్సీ పట్టడానికి అవుతుంది. దీనిలో నేను ఎండుమిరపకాయలు వేయట్లేదండి. ఎండుమిరపకాయలకు బదులుగా ఎండు కారం యూజ్ చేస్తున్నాను. ఎండు కారం వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అలా అయితే కొంచెం స్టోరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ చూడడానికి మంచి కలర్ కూడా వస్తుంది.
ఎండు మిరపకాయలతో పోలిస్తే ఎండు కారం, ఫ్రెష్ ఎండు కారం యూస్ చేస్తే బెస్ట్. సో చింతపండు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ కూడా చల్లగా అయిపోయాయండి. మనం వీటిని అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకుందాం. కాకరకాయని లాస్ట్ పెడదాము. ఫస్ట్ ఈ పప్పు దినుసులు ఉన్నాయి కదా, ఇవి మిక్సీ పట్టుకుందాం. దీనిలోనే కరివేపాకు కూడా వేసేస్తున్నాము. టేస్ట్కి తగ్గట్టుగా దొడ్డుప్పు వేస్తున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక వెల్లుల్లిపాయ గడ్డ వేసుకుంటున్నాను. ఒక పల్స్ ఇవ్వాలి దీనికి కూడా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. నేను ఆయిల్లో ఫ్రై చేశాను కదండి, అందుకే కాస్త ముద్దగా అయింది. ఇప్పుడు మనం కాకరకాయ వేసాక కొద్దిగా లైట్గా పొడి పొడిగా అవుతుంది. సో దీనిలో సపరేట్గా మళ్ళీ మనం ఆయిల్ ఏం వేసుకొని తినాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్గా తినవచ్చు. అండ్ ఇంకా ఎండు కారం కూడా వేయలేదు కదా, సో దాంతో ఆటోమేటిక్గా డ్రైనెస్ అనేది వస్తుంది. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాం అండి. మీరు బరకగా కావాలంటే బరకగా పట్టుకోవచ్చు, లేదంటే మెత్తటి పేస్ట్లో అయినా పట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా మనం కారం కలిపేసుకుంటే టేస్టీగా మన కాకరకాయ కారం రెడీ అవుతుంది. దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండు కారం కలిపేసుకోవాలి. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ కలుపుతున్నానండి. సరిపోకపోతే ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ముద్దగా కాకుండా డ్రైగా కావాలంటే మనం వేసుకున్న నువ్వులు, పప్పు దినుసులు అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనంటే సపరేట్ ఆయిల్ వేసుకోవడం ఎందుకని చెప్పేసి ఇలా కొంచెం ఆయిల్ లాగానే ఉంచేస్తున్నాను. ఈ కారం మొత్తం పీల్చేసి కొద్దిగా పొడి పొడిగానే వస్తుందండి. మీరు ఇంత అంటే కాకరకాయ కంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, సో ఆ చేదు అంతా తినలేము అని అనిపిస్తే లైట్గా మనం పప్పు దినుసులు మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ చేదు అనేది కూడా మనకు తెలియదు. సో ఎంతో టేస్టీగా కాకరకాయ కారం రెడీ అయింది. రోజు ఒక వేడి అన్నంలో ఒక ముద్ద తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయ కర్రీ కంటే కూడా ఇలా కారపొడి చేసుకుంటే మనకు నచ్చినప్పుడు ఇది వేసుకొని తినొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.